హాయ్ హలో వెల్కమ్ టు కేపీఆర్ క్రియేషన్. సో ఈ వీడియోలో పల్లి చట్నీని ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ అనేది బాగా హీట్ అయినాక పల్లీలను వేయాలి. పల్లీలు అనేవి కొద్దిగా వేగిన తర్వాత కొన్ని పుట్నాలను వేసుకోవాలి. ఫస్టే పుట్నాలు అనేవి వేయొద్దండి. ఫస్టే పుట్నాలు వేస్తే మనకు తొందరగా మాడిపోతాయి కాబట్టి పల్లీలు వేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పుట్నాలు వేసి వేయించుకోవాలి. ఆ వేయించుకున్న పల్లి పుట్నాలను ఒక మిక్సీ బౌల్లో తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి ముక్కలను, కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ చట్నీని మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపుని మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసుకుంటే పల్లీ చట్నీ రెడీ. సో అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేపీఆర్ క్రియేషన్స్. సో ఈ వీడియోని చూసిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.